హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ మంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. పక్కన ఎవరైనా చూస్తున్నారా? పక్కన చెల్లి అనమాట వచ్చింది. అయితే ఇవాళ వినాయకుడి నిమజ్జనం ఉంది, అందుకే చెల్లి రమ్మని చెప్పిన. ఇంకొకదాన్ని కదా. ఇంకా హాయ్ హాయ్ పక్కనే ఉంటుంది, మీకు చాలా వీడియోస్లో కూడా చూసి ఉంటారు. అయితే ఇవాళ వినాయక నిమజ్జనం అయితే చేస్తున్నా. అయితే ప్రసాదాలు చేస్తున్నా. ఇంకొకదాన్ని ఉన్నా కదా, చెల్లిని రమ్మన్నా. పులిహోర అయితే చేస్తుంది చెల్లి. ఇదిగోండి కలిపేస్తుంది. పులుసు అయితే వేసేస్తుంది. చూడండి తీసుకొని నేను యాడ్ చేస్తా. ఇక్కడైతే ఇక చింతపండు పులుసు అయితే చెల్లి వేసేసింది. ఇదిగోండి. తర్వాత ఇక్కడ ఏం పెట్టినా అంటే బొబ్బరి గుడాలు ఉంటాయి కదా, అవి పెట్టినా. అండ్ అలాగే ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ మక్క గారెల కోసం అయితే అంతా మిక్స్ చేసి పెట్టిన. తర్వాత ఇంకో 3 పాల తాలికలు చేద్దామని చెప్పేసి గోధుమ పిండితో అయితే ఇక తాలికలు అయితే చేసి పెట్టేసిన. ఇంకొకటి ఇంకా ఫ్రూట్స్ పెట్టేస్తా. ఇంకా ఇవైతే 4 నైవేద్యాలు ఇప్పుడైతే అయిపోతున్నాయి. ఇదండి చెల్లి చేస్తుంది పక్క నుంచి. అని కుట్టి వాళ్ళు రెడీ అయినరు ఆల్రెడీ. వాళ్ళ డాడీ నిమజ్జనం పోయినసారి లాగానే కుండీలో చేసేస్తాను అనమాట. వాళ్ళ డాడీ కొత్త కుండీ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక తీసుకొచ్చినాక హనీ దాన్ని డెకరేషన్ చేస్తుంది. డెకరేషన్ చేసి ఇంకా దాంట్లో నిమజ్జనం చేసేయడమే. ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోతున్నాయి, చూస్తుండండి. ఓకేనా? ఇంక ఇక్కడైతే ఇదిగోండి గుడాలు కూడా పోపు వేసేసిన అయిపోయినాయి. బొబ్బరి గుడాలు వేసేసిన. అలా చింతపండు పులుసు వేసి మొత్తం అయితే కలిపేస్తుంది చెల్లి. అయితే పులిహోర అంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. అయితే ఫుల్ ఇష్టంగా తింటారు పులిహోర. ఇప్పుడు అన్నం కూడా తిన్నారు, ఏం తిన్నారు. ఈ పులిహోర తినే పడుకుంటామంటారు. అందుకే పులిహోర అయితే ఎక్కువ చేసేసిన. ఇంకా పక్కన అందరికీ అయితే పంపిస్తా. చెల్లె మంచిగా కూర్చొని కలిపేస్తున్నాం. కలిపే బిజీలు ఉంది మొత్తం. ఇంకా అయిపోయినట్టే ఇక పులిహోర. ఇక్కడైతే పులిహోర ఉన్న బొబ్బరి గుడాలు అయిపోయింది. అండ్ ఇక్కడైతే వడలు చేసేస్తున్నారు. చూడండి వడలు, మక్క గారెలు. వడలు కాదు, మక్క గారెలు చేస్తున్నాయి. పిల్లనేమో పక్కన పాల తాలికలో పాయసం చేస్తుంది, నేనేమో పక్కన మక్క గారెలు చేస్తున్నా. ఇక్కడ నిమజ్జనం చేస్తాం కదా కుండీలో, అందుకే హనీ అయితే ఇదిగోండి డెకరేట్ చేస్తుంది మంచిగా. ముగ్గురు ఎట్లా చూస్తున్నారు చూడండి. ముగ్గురికి చూడండి. ఓకే ఓకే ముట్టద్దు నాన్న, ముట్టద్దు. ఓన్లీ సరే ముట్టద్దు, చూడాలి ఓన్లీ. అబ్బా ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ చేసేస్తుంది హనీ అయితే. చేసేయి నాన్న, చేసేయి. నేను మొత్తం అయిపోయినాక వచ్చి మళ్ళీ తీసుకుంటా. ఓకేనా? దూరం ఉండాలి బెటా, మీరు ఏం చేయకండి. బంటి ఇటరా చేసేసే బెటా. నేను ఓకేనా? మళ్ళీ అయిపోయినాక లాస్ట్ మూమెంట్లో పిలువు నన్ను చేసినాక. ఇంకా పాయసం కూడా అయిపోయింది. చెల్లె డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేస్తుంది. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది. చూడాలి అన్నీ ఎట్లుంటాయో దేవుడికి నైవేద్యం పెట్టినాక ఇవాళ టేస్ట్లు. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. నువ్వు ఎప్పుడైనా చేసినావారా? నేను ఫస్ట్ టైమే పాల తాలికలు. చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో మరి. ఇదిగోండి అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాం. ఓకే, ఇవి గారెలు ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇదిగోండి హనీ కూడా డెకరేషన్ చేసేసింది. కుండీని అయితే మంచిగా డెకరేషన్ ఎంత బాగా చేసిందో, సూపర్ ఉంది. ఇంకా నేనైతే గ్యారెలు చేస్తున్నా. గ్యారెలు చేస్తే ఇంకా పూజ చేసేసుకొని నిమజ్జనం చేయడమే. సరే బెట్టా, ఇక నువ్వు రెడీ అయ్యేదురా. అండ్ ఇక్కడైతే అన్ని నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. పులిహోర, మక్క గారెలు అండ్ బొబ్బరి గుడాలు, అలాగే పాల తాలికల పాయసం అన్నీ అయితే బౌల్లో తీసేస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా 5వ రకం అయితే ఇంకా ఫ్రూట్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడైతే అన్ని దేవుడి కోసం నైవేద్యాలు అయితే తీసేస్తున్నా. లాస్ట్ పాయసం పెట్టేస్తున్నా. రెడీ అయిపోయినాయి. పూజ స్టార్ట్ చేసేస్తాం. పదండి పూజ చేసేద్దామా. అన్నీ అయితే పెట్టేసి నైవేద్యాలు. పదండి పూజ చేద్దాం. అయితే పూజ స్టార్ట్ చేసేస్తున్నాము. హనీ అయితే మంచిగా పువ్వులు అయితే పెట్టేసింది దేవుడికి. ఎందుకండి పైన కూడా దీపం ముట్టించేసింది. పైన దీపం ముట్టించేసి అలాగే అగరబత్తి ముట్టించేసింది. కింద కూడా దేవుడికి అయితే మంచిగా అలంకరించేసింది. పూలు పెట్టేసి అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేసి పూజ చేసేసి కదిపేయడమే. అవి దేవుడికి నానా, అవి అక్కడ ఉన్నాయి, లోపల ఉన్నాయి. దేవుడికి అవో అవి దేవుడికి రా, లోపల ఉన్నాయి, చూపి వాడికి. ఇక్కడ పెట్టేసి నాన్న అన్ని నైవేద్యాలు తీసుకురా. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చే నాన్న. ఎంత తీసుకుని అవసరం లేదు. ఓకే కూర్చోండి, ఇక పూజ స్టార్ట్ చేద్దాం. పూజ చేస్తున్నా మమ్మీ, పూజ చేస్తున్నా. దానా పూజ చేస్తున్నదా అంటే ఇక్కడ పూజ చేస్తున్నా కదా బేట. పూజ కోసం రావా? సరే కూడా వాళ్ళు అయితే ఇక పండగ రోజు కూడా పూజ రోజు కూడా ఇదే లొల్లి. టీవీ చూసుకుంటుంది దేవుడు.
సరే సరే ఇద్దరు కొట్టుకోకండి. పాటలైనా పెట్టు కదా కుట్టి, పాటలు పెట్టండి, పాటలు పెట్టండి. దాదా గంటి గంటి అట్టుండు, హారం తీసుకో రండి, హారం తీసుకోండి అందరూ. రా హారం తీసుకుందా. పుట్టి లొల్లి స్టార్ట్ చేసేది అంటున్నా కదా. ఇక పుట్టి కింద కూర్చో కదా, అటు పక్క దిక్కు కింద మంచి అటు కూర్చొని ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయింది. కుట్టిని చూస్తున్నారా, ఎన్నిసార్లు పిలిస్తే అస్సలు వస్తలేదు. ఎందుకంటే టీవీలో దేవుడిది స్టోరీ వస్తుంది, ఇంకా చూసుకుంటే అట్లనే ఉందనమాట. ఒక్కసారి వచ్చిపోబెట్ట అంటే అప్పుడు వచ్చింది, బొట్టు పెట్టిన, ఇంకా తర్వాత మళ్ళీ మొక్కుకుందురా అంటే మళ్ళీ వచ్చింది అప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ నేను నైవేద్యం 5 రకాల నైవేద్యాలు అయితే చేసినా కదా, అవన్నీ ఇంకా సమర్పించేస్తున్నా. తర్వాత ఇక్కడ నేను కూడా మొక్కేసుకుంటున్నా. హనీ అయితే పూజల దగ్గర నుంచి అసలు జరగదు, మంచిగా కూర్చొని ఉంటుంది. కుట్టి అస్సలకి రాదనమాట. మొక్కుకున్నారా రండి, ఇగో పాప మొక్కుకుంటుండ్రు, మీరు కూడా మొక్కుకోపండి. కుట్టినాడు హనీ, నువ్వు కూడా మొక్కు. కొబ్బరికాయలు కొట్టేసే బన్నీ, 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అవి 2 కొబ్బరికాయలు కొట్టేసి అది పెద్దాం. ఇక కొబ్బరికాయ 2 కొట్టేస్తాడు. నువ్వైతే గ్లాస్ దేపో, కొట్టు కొబ్బరికాయ కొట్టు. ఎవరు నువ్వా? నీకెక్కడ కొట్టొస్తుంది కొబ్బరికాయ? తెచ్చిచ్చినావు బెట్ట గ్లాస్, గట్టి కొట్టు. కుట్టి ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి, అక్షంతలు అక్కడ గిన్నెల బౌలా, గంధం కింద బౌల్లా. మొక్కుకున్నావా? మొక్కుకో మొక్కుకో మొక్కుకో, మంచిగా మొక్కుకో. అల్లరి చేయొద్దు, తమ్ముతో ఊకే గొడవ పడవద్దు, మమ్మీని సతాయించొద్దని, బా మంచిగా చదువుకోవాలని. సరే రేపే ఎగ్జామ్స్. అక్షంతలు పూలే దేవుడికి. అక్షంతలు తీసుకో. తిరిగేసినావా? తిరుగు ప్రదక్షిణ చేయి. ప్రదక్షిణ చేసి ఇక దూరం నుంచి చేయి, జర జాగ్రత్త. అక్కడి నుంచి వేసేయి. ఓకే, ఇటు మొక్కుకో. ఓకే మొక్కుకొని అక్షంతలు వేసుకో, మంచి మొక్కుకో. మొక్కుకుంటుంది దా, ఎలా నాన్న? ఓకే, వాళ్ళ కూడా చేసుకున్నారు కదా వినాయకుడిని, వినాయకులను కూడా పూజ చేసుకుంటున్నారు. లాస్ట్ డే ఇక చేసేసుకొని తిప్పేసేయండి. ఇంక వెళ్ళిపోతున్నారు ఇక గణేషులు, మీ గణేషులు కూడా ఇక నెక్స్ట్ ఇయర్ వరకు. ఇక మళ్ళీ రోజు పొద్దున్న లేవగానే వచ్చి చూస్తారు. ఈవినింగ్ వచ్చిందంటే పొద్దున వాళ్ళకి వీలు కాదు, స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ సాయంత్రం వచ్చిందంటే రోజు ఖచ్చితంగా పూజ చేసుకుంటారు, ఇద్దరికిద్దరు. ఒకసారి చూడండి, పొద్దున్న చేసుకోరు కదా, అందుకే సాయంత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటారు ఇద్దరికిద్దరు. రోజు నైట్ వచ్చిన ఈవినింగ్ టైంలో మొక్కుకోండి ఇక మొక్కుకోండి మంచిగా. ఇక కలుపుదాం రండి. హనీ తల మీద పెట్టుకుందాం రా, గణపతి పప్ప మోరియా అని అందవురా. తల హనీ నడు, హనీ కదిపేస్తాడు పప్ప, కదిపేసి తీసేస్తాడు. ఇగో పప్ప కదుపుతున్నాడు, తల మీద పెట్టుకొని ఫోటో దిగుదుదా. ఇగో బంటి దా కదిపేసి కదిపి తీయాలి. ఇక కదిపేసి మనీ దండ తీసి, పైసల దండ తీసేసి మళ్ళా తీసేసి తర్వాత తీసుకొచ్చి హనీ తలపైన పెట్టు. ఓకే, పక్కకు పెట్టు, అక్కడ దండ అందులో పెట్టేసి. ఇక రండి కుట్టి, పో పక్క నిల్చోపో. పండి చలో బండి అక్కడ చూడిపోగా. దాదా గణపతి పప్ప మోరియా లేపి రండి. తలపైన కదిపేసిండు తలపైన పెట్టేసి ఆయనకి. ఇంకే నువ్వే పెట్టు, తీసుకుపోయి ఫస్ట్ అది వేసిన తర్వాత మీద వేసుకోండి బేట. హనీ తలపైన పెట్టేసే, తీసి హనీ తలపైన పెట్టేసేయి. బంటి పట్టుకోడట. గణపతి బప్ప కుట్టి మోరియా పెట్టి చెప్పు కదా. అయ్యో గణపతి బప్ప మోరియా అనుకుంటే నిల్చోండి, ఇట్లా నిల్చోండి. గణపతి బప్ప మోరియా అనుకుంటే బయటికి రండి, అక్కడ చీకటి వస్తుంది. బంటి చూడగో గణపతి బప్ప మోరియా. ఒకసారి చూడు అక్క ఏం పెట్టుకుందో, పట్టుకుందా. సరే అది పక్కకి పెట్టేసి. అక్క చూడు ఏం పట్టుకుందో, అగో అక్క చూడు ఏ జేజే పట్టుకుంది. రండిదా, రండి నిమజ్జనం చేసేద్దాం. రండి బంటిరా
వేద్దాము ఇక్కడ వేద్దాం నిల్చుందురా లోపల వేయు బంటి ఓకే ఇక నిమజ్జనం చేసేద్దామా బంటి నిమజ్జనం అయిపోతుంది ఇక గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా దగ్గర నుంచి తీరాలి బెట్ట వేసినప్పుడు ఏమైంది నువ్వు పట్టుకొని వేస్తావా ఇంతసేపు ఏరా ఏరా అంటే వేయలేదు కదరా జేజే నిమజ్జనం ఎక్కడ కనిపిస్తుంది జేజే అవునే లోపల కనిపిస్తున్నాడు జేజే సరే 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 వస్తాడు మళ్ళీ వస్తాడు ఇక రండి బెట్ట మీ తీసుకురండి కదిపి తీసుకురండి కదిపి ముందు జరిపి కదా తీసుకొని రండి కదపండి కదిపి పట్టుకోండి ఇక తలపైన పెట్టేసుకోవాలి డైరెక్ట్ తీసుకొని వినాయకుడు డైరెక్ట్ తీసుకో గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియనా మోరియా గణపతి బప్ప వెరీ గుడ్ ఫోన్ నీళ్ళలో వేసావు మరి అంత మోరియా అయిపోతుంది అది కూడా సరే సరే పెట్టుకోండి తల మీద పెట్టుకోండి ఇటు రండి రండి మీ కూడా నిమజ్జనం చేసేయండి అదే డైరెక్ట్ ఇట్లా అని ఇట్లా తల మీద వేసి వేసాట ఓకే రండి ఇటు నిల్చోండి మీ ఇక్కడ పక్కన నిల్చోండి మోరియా మోరియా కాదురా మోరియా నువ్వు కూడా పక్కన నిల్చోరాదు నేను కూడా మరి ఫోటో తీస్తున్నా ఓకే చూడండి చేసేయండి కుట్టి మెల్ల పడిపోతాడు కూర్చోండి కింద కూర్చోండి ఇద్దరు ఒకటేసారి కింద కూర్చొని నిమజ్జనం చేసి నువ్వు కూడా ఓకే నువ్వు కూడా చేసేయి వాడికి మూషికమైన ఏదన్నా ఇవ్వండి బిడ్డ లడ్డో ఏదో సంథింగ్ ఇటు చూడండి ఒక్కసారి ఫోటో చూస్తా ఇటు చూడు బంటి నువ్వు కూడా చూడు మీరు చూడండి బంటికి ఇచ్చేయి పట్టుకొని వేసేయి బంటి అక్కడ పట్టుకో సరే సరే మోరియా గణపతి బప్ప మోరియా నిమజ్జనం అయిపోతుంది ఏ బాయ్ బాయ్ గణేష బాయ్ చెప్పండి మూషికంని కూడా వేసేస్తున్నారా బంటి జరుగు బంటి ఇట్రా బంటి ఇటురా కదా అటు నుంచి దిగి కదా అటు జరుగు వేసేయండి మూషికంని కూడా వేసేయండి మెల్లగా అని అట్లా వేయద్దు సరే వేసేయండి అన్నీ వేసేయండి వెరీ గుడ్ వాడికి ఏదన్నా ఇవ్వండి వాడు వేసాడు పువ్వు పెట్టి వేసేయి పూలు పెట్టేయ హనీ పువ్వులు వేసేయి వంట వేసేనా అయ్యో బండను ముంచుతున్నావు ఎందుకురా పప్పని చూడండి బంటి వెళ్ళు నాన్న నిల్చో ఆ బండలు ఎందుకు బంటి పప్పని చూడు ఇంక ఇక్కడ నిమజ్జనం అయితే అయిపోయింది ఇదిగోండి ఇక పదండిగా నిమజ్జనం అయిపోయింది తిందరు పదండిగా ప్రసాదాలు అనేది తిందరు అందరికి ఇచ్చేద్దరు రాబట్ట అని రండి మళ్ళీ కావాలా మళ్ళీ కావాలా మళ్ళీ ఎట్లా చేస్తారు పోయినాక దేవుడు రండిగా ప్రసాదాలు పెట్టిస్తారండి తిందరు రండి నాకైతే పెట్టించేస్తున్నా చెల్లి ఇప్పుడే వచ్చింది పాపం చెల్లికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చింది మరి కరెక్ట్ పూజ టైంలోనే వెళ్ళినావు ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి పూజ చేద్దామనే టైంకి వెళ్ళినావు సరే సరే ఇటు నుంచి పెట్టిస్తా బాయ్ రా అని కొనుక్కు దీంట్లో పులిహోర ఉంది కదా దీంట్లో తినేసి పాయసం ఇయ్యనా టేస్ట్ చేస్తా అవును ఫస్ట్ టైం కదా చేసినాం ఎట్లుందో టేస్ట్ స్పూన్ లేదు కదా మరి చేయితో తింటావా సరే తిను ఎట్లుందో టేస్ట్ అమ్మవారిలా కూర్చొని ఉన్నావు బెట్ట నిండూరుగా ఎంత మంచిగా ఎట్లుందన్న బాగుందా సెమిలా బాగుందా తినండి ఫస్ట్ టైం చేసినాం ఎట్లా టేస్ట్ స్వీటు కరెక్ట్ సరిపోయిందా స్వీటు కుట్టి నువ్వు యాపిల్ ఇటు ఏంటి అవి చూపి కిందనే కూర్చో అక్కడే కూర్చోనా అబ్బాయి పూంది ఎగదిక్క నువ్వేమేమి వేసుకున్నావు ఒకటి యాపిల్ గుడాలు పులిహోర గారెలు తినేసే నా కోసమా నాకు యాపిల్ ఎందుకు మరి నువ్వు తిను నేను తింటా కానీ నువ్వు తిన్నానా బంటి ఆర్మీ ఆర్క టీ షర్ట్ బంటి తిను ప్రసాదం తిను పాప తినిపిస్తాడు తినేసే ఓకే మీరు తినేసేయండి ఇక తినండి చాలా కుట్టి నువ్వు వేసుకొని తినేసే కుట్టి ఇంకా ఇక్కడైతే అందరు బంటున్నారు హనీ ఇక్కడ తింటుంది తర్వాత కుట్టి కూడా ఇక్కడ సాంబార్ వేసుకొని మరీ తింటుంది పులిహోరలో సాంబార్ టేస్ట్ ఎట్లున్నాయి బాగున్నాయా ప్రసాదాలు సూపర్ వచ్చినాయి సాంబార్ తోటి సూపర్ ఉందా పులిహోర నాకు తినేసే ఇంకా ఎట్లుంది కుట్టి సాంబార్ తోటి సూపర్ ఉందా కుట్టి అయితే మస్తు మంచిగా తింటుంది బాగున్నాయి చాలా బాగున్నాయి వాళ్ళు కూడా గ్యాలు కూడా మంచిగా వచ్చినాయి చిన్న పులిహోర తప్ప ఉన్నంత తప్పని బాగున్నాయి ఇంక ఇదే అండి మా నిమజ్జనం అయితే మంచిగా జరిగిపోయింది మంచిగా అయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఓకే నాకు ఎట్లా అనిపించింది నిమజ్జనం బాగుందండి బాగా అనిపించలేదా వెళ్ళిపోతా ఉంటే ఏమనిపించలేదా సరే ఇదే అండి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ తినేస్తున్నాం అనమాట ఇదే వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ చెప్పు కుట్టి